హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద్ సేలర్ వ్యూస్. ఈరోజైతే మనం జర్మనీలో తిరగబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై హింద్. అయితే మన షిప్ వచ్చేసి హ్యాంబర్గ్, జర్మనీలో హ్యాంబర్గ్ అయితే వచ్చామండి. మనం ఇప్పుడైతే ప్రజెంట్ బయటికి అయితే వెళ్ళబోతున్నాం. చూసారు కదా, మనకి కారు ఇచ్చారనమాట. మా ఫ్రెండ్స్, మా క్రూ మెంబర్స్ బయటకు వచ్చామండి. మేము ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఫస్ట్ అయితే మేము అందరం వచ్చేది సిమెన్స్ క్లబ్ అండి. సిమెన్స్ క్లబ్కి అయితే వస్తాం ఇక్కడ. ఎందుకంటే మనకి ఏమైనా అవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చు, మనం కాసేపు ఇక్కడ మనం స్పెండ్ చేయవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇంటర్నెట్ మనకి చాలా ఫాస్ట్ నెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ సిమెన్స్ మాత్రం ఇక్కడికి వస్తారండి. ఎందుకంటే ఇది ఓన్లీ పోర్ట్కి సంబంధించి, పోర్ట్ అథారిటీస్ సిమెన్స్ చాలా దూర దేశాల నుంచి వస్తుంటారు కదా, వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి, వాళ్ళు ఏ రకంగా రిలాక్స్ అవ్వాలన్నా ఇక్కడికైతే రిలాక్స్ అవ్వచ్చు. తర్వాత నెట్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేస్తారండి. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత బాగుంటుందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం వింటర్ సీజన్లో వచ్చాం కదా, మనకి వేసవిలో మొక్కలు ఎలా ఎండిపోతాయో ఇక్కడ వింటర్లో మొక్కలు అలా ఎండిపోతాయండి. ఎందుకంటే ఒకటి ఎండ అనేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఈ చలిగాలికి మొక్కలనేవి, ఆకులన్నీ రాలిపోతాయండి. మనకి సమ్మర్ సీజన్ ఎలాగైతే రాలిపోతాయో ఇక్కడ అలా రాలిపోతాయండి. ఇక్కడ చాలా చూడండి, అసలు మాకు ఎండ అనేది 3-4 రోజుల నుంచి మేము ఎండే చూడలేదు. ఎలా ఉందో చూసారా ఒకసారి? మొత్తం ఆకులన్నీ రాలిపోయి చెట్టు చూడండి ఎలాగైపోయినాయో, అంటే బిగుసుకుపోతాయి అనమాట. అంటే వానికి ఎలాగా ఏంటి అనేది గ్రోత్ అనేది ఉండదు, బిగుసుకుపోతాయి. అంతలా చల్లదనం ఉందండి అసలు. మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవి మనల్ని సిటీ లోపలికి తీసుకెళ్ళడానికి అయితే ప్రొవైడ్ చేస్తారండి ఫ్రీగా. మీకు టన్నల్ వాక్ అనేది కూడా చూపిస్తాను. కిందసారి జర్మనీ టూర్ చేశాను కానీ అది మనకి క్లారిటీ బాగాలేదు, కెమెరా క్లారిటీ. ఈసారి మాత్రం కెమెరా క్లారిటీ అది బాగుంటుంది, మీరు చూడండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను అసలు ఎలా ఉంది ఇక్కడ నైట్ ఎలా ఉంటుంది, డే టైం ఎలా ఉంటుంది, మీరు అన్నీ చూడొచ్చు. చాలా బాగా ఉంటుందండి ఇక్కడ. ఈ పరిసరాలన్నీ మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ టైంలో ఇక్కడ చూపిస్తాను లైట్ ఫెయిల్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఈ పరిసరాలన్నింటినీ మీకు జాగ్రత్తగా చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇదైతే మనకి జర్మనీలో హ్యాంబర్గ్ అనేది, హ్యాంబర్గ్ ఏరియా ఇది. మనం ఇప్పటికి చాలాసార్లు వచ్చాము, మీకు చూపించాను. కానీ ఈ రోజు అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే వీడియో క్లారిటీ కూడా బాగుంటుంది. ప్లస్ మనకి వాతావరణం కూడా చాలా చల్లగాను, వెదర్ అనేది చాలా బాగుందండి. వీడియోకి తీయడానికి అనువుగా ఉంది, కానీ ఎండ అనేది లేదు. ఇలా ఉంటుందండి. ఈ బస్సులు కానీ, అంటే చిన్న చిన్న కార్లు కానీ, వ్యాన్లు కానీ, ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. మనం వాళ్ళు ఇచ్చిన ఏరియాలోకి ఎక్కడైనా సరే మనం తీసుకెళ్ళి, వాళ్ళు సజెస్ట్ చేసిన ఏరియాలోకి మనం ఫ్రీగా తీసుకెళ్ళి వదిలి మళ్ళీ ఒక టైం ఇస్తారనమాట. ఆ టైంకి మనం అక్కడ ఉంటే వెంటనే మళ్ళీ హాస్టల్కి తీసుకొచ్చేస్తారు. హాస్టల్ కాకుండా సిమెన్స్ క్లబ్కి తీసుకొచ్చినా కానీ మనం నడిచైనా మన పోర్ట్ వరకు వెళ్ళిపోవచ్చు అండి. వాకబుల్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ ఉంటుంది, పెద్ద దూరం ఏం కాదు, నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఉంటుందండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇలా ఉంటుందండి. మొత్తం చాలా బాగుంటుంది. ప్రకృతి అంతా కూడా మనం చూడడానికి కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే జర్మనీ ఒకటే డెవలప్డ్ కంట్రీ కదండి. వాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా డెవలప్మెంట్ మీద డబ్బులు అనేది బాగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అదే మొత్తం ఇక్కడంతా కూడా రకరకాల దేశాల నుంచి వస్తారండి. చాలా దేశాల నుంచి వస్తుంటారు సిమెన్స్. వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు అనేది మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి, పువ్వులు ఎంత బాగా విరబూసాయో. ఈ పువ్వులు ఏమంటారో ఒకసారి మీరు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే దగ్గరగా మీకు చూపిస్తున్నాను. ఈ పువ్వులు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం నెమ్మదిగా సిమెన్స్ క్లబ్లోకి ఎంటర్ అవుదామండి. ఇదంతా బయట కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అయితే సిమెన్స్ క్లబ్లో మొత్తం అన్నీ అరేంజ్ చేస్తారు. ఇప్పుడు అయితే మనం ఎంటర్ అవుతున్నామండి. మీరు చూడొచ్చు, సిమెన్స్ క్లబ్లో మొత్తం రకరకాలైనటువంటి డెకరేషన్స్ అనేవి ఉంటాయండి. మీరు చూడొచ్చు, చాలా డెకరేషన్ ఉంటుంది. మనకి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఆయిల్స్ కానీ, క్రీమ్స్ కానీ, షాంపూలు కానీ, ఇంకా వేరే సోప్స్ కానీ ఏం కొనుక్కోవాలనుకుంటే ఇక్కడైతే చిన్న షాప్ అనమాట ఇది. మొత్తం సిమెన్స్కి ఏమేమి కావాలనేది కూడా అన్నీ ఇందులో పెడతారండి. ఇక్కడ కరెన్సీ నోట్లు కూడా మీరు చూడొచ్చు. అంటే ఒక్కొక్కరు వస్తారు కదా, వాళ్ళ జ్ఞాపకార్థంగా కరెన్సీ ఒక నోట్ని అక్కడ పిన్ చేసి వెళ్ళిపోతుంటారనమాట. చాలామంది అలాగంటే ఒక సరదా, మనం ఈ ప్లేస్ని విజిట్ చేసాము అని ఒక సరదా అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, చాక్లెట్స్ 4 యూరోస్కి ఒక డబ్బా అనమాట. అది ఆఫర్ పెట్టారు. ఇక్కడ కాస్ట్లీ చాక్లెట్లు ఉంటాయి, మనకి కావాల్సిన దీంట్లో కూడా ఉంటాయండి. మొత్తం అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మనమైతే మన సెలబ్రిటీని చూద్దామండి. బ్లాక్ క్యాట్తో ఒక సెల్ఫీ దిగుదాం, ఓకేనా? హాయ్, ఎలా ఉన్నావే, బాగున్నావా?
వెరీ గుడ్, వస్తానే, బాయ్. అయితే మనకు బాయ్ చెప్పేసాం కదా. అయితే ఇప్పుడు చూడండి, మీకు చాలా వరకు చూపిస్తాను. ఇక్కడ అన్నీ కూడా ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. వీళ్ళందరూ కూడా ఫిలిప్పీన్స్ నుంచి, చాలా చాలా దేశాల నుంచి, వియత్నాం నుంచి ఎంతోమంది వస్తారండి. ఇలాగే మనకి గిటార్ ప్లే చేసే వాళ్ళు గిటార్ ప్లే చేసుకోవచ్చు, పియానో ప్లే చేసుకునే వాళ్ళు పియానో ప్లే చేసుకోవచ్చు. ఇది క్రిస్మస్ సీజన్ కదా, సో వాళ్ళు మొత్తం ఆ క్రిస్మస్ థీమ్ తోటి దాన్ని డెకరేట్ చేశారండి. ఇక్కడ చాలా వరకు చాలామంది వస్తుంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. అలాగా గిఫ్ట్లు కూడా ఉంటాయండి. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు ఒక బొమ్మ చూపిస్తాను, మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మన వినాయకుడు స్వామి బొమ్మ అండి అది. చూసారా, అక్కడ షిప్ వేల్గేట్ పక్కన ఒక వినాయకుడు ఒక మ్యాట్ ఉంది, అక్కడ చూసారా వినాయక స్వామి. జర్మనీలో హ్యాంబర్గ్ సీమెన్స్ క్లబ్లో వినాయక స్వామి. సో ఒకసారి దండం పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ ఇదిగోండి, ఆ షిప్స్ని అలాగా చిన్న చిన్న బొమ్మల్లో పేర్చి అలా పెడుతుంటారు. అదొక చిన్న మ్యూజియం లాగా. అన్ని అంటే ఒక రకరకాల దేశాల నుంచి వస్తుంటారు కదా, కెప్టెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం కాంప్లిమెంటరీగా ఇస్తుంటారనమాట చిన్న చిన్న ఐటమ్స్ని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది గ్యాలరీ అనమాట, సీమెన్స్ గ్యాలరీ. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక పాస్పోర్ట్ ఫోటో సైజ్ ఉంది కదా, పాస్పోర్ట్ ఫోటో, దాన్ని అక్కడ స్టిక్ చేసేసి మన పేరేది రాసుకోవచ్చండి. ఇక్కడ ఎంతమంది విజిట్ చేశారో అన్ని ఇవి ఉంటాయి. మనమైతే పెట్టలేదు మన దగ్గర లేక, అది ఒక గ్యాలరీ బుక్లా పెట్టేశారనమాట. ఎంతోమంది వస్తారండి ఇక్కడికి సీమెన్ వీళ్ళందరూ. ఇందులో మన ఇండియన్సే చాలామంది ఉంటారు, ఎందుకంటే మన ఇండియన్స్ చాలా వరకు సీమెన్లు చాలా ఎక్కువ అండి. తర్వాత ఫిలిప్పీన్స్, తర్వాత మిగతా యూరోపియన్ కంట్రీ చాలా వరకు ఉంటారండి. అయితే ఆఫ్రికా నుంచి కూడా ఉంటారు. ఇక్కడైతే మనకు చూడొచ్చు. ఇక్కడ మీకు కిందటిసారి చీర చూపించాను కదా, ఈసారి మన పంజాబీ డ్రెస్ చూడండి. చీర అది చాలా డెకరేటివ్గా అక్కడ అలంకరించారనమాట. వాళ్ళకి అంటే మన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ చీరని అలా పెట్టేసి ఉంటారు, వాళ్ళేమో కరెక్ట్గా అలంకరించుకున్నారు. అంటే ఒక డెకరేటివ్ లాగా ఇక్కడ ఆడుకోవచ్చండి. బేబీ ఫుట్బాల్ అంటారు దీన్ని. అంటే సీమెన్స్ కొంతమంది రిలాక్స్ అవ్వడానికి అని చెప్పాను కదా, ఇక్కడ ఆడుకునే వాళ్ళు బేబీ ఫుట్బాల్ కానీ, లేకపోతే ఇలాగ స్నోకర్స్ కానీ, ఏదైనా సరే మీరు ఒకవేళ సింగర్స్ అనుకోండి ప్లే చేసుకోవచ్చు. హార్మోనియం ఉంటుంది, అంటే మన పియానో ఉంటుంది, దాన్ని ప్లే చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు చక్కగా. ఇక్కడైతే మాత్రం టైం అనేది చాలా ఫాస్ట్గా అవుతుంటుంది, తర్వాత చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుందండి. ఇగోండి పియానో అక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఇలాగే మొత్తం అంతా కూడా డెకరేటివ్గా ఉంటుందండి. మీరైతే ఇంకా పెద్ద వీడియో ఉంది, ఇంత చేయలేము, ఒకసారి మీకు చూడడానికి బోర్ కొడుతుందని చెప్పేసి ఫస్ట్ చిన్న చిన్న పార్ట్లుగా పెడుతున్నాను. మీరు చూడండి ఎలా ఉంది ఏంటనేది. మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా ఉంది, ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్లో రాయండి, ఓకేనా. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్